వాడు ఏం చేశాడు, వాస్తవంగా వాళ్ళ అమ్మకి ఈయనకి అక్రమ సంబంధం ఉంది, అది నచ్చదు ఫ్రమ్ ద బిగినింగ్. కానీ ఆయన కాదని బ్రతికే స్థాయిలో లేడు, ఎదిరించలేడు. అదే సందర్భంలో ఇతన్ని అడ్డు పెట్టుకుని ఎట్లా సంపాదించుకున్నాడంటే అతను సునీల్ యాదవ్ ఆయన కారులో తిరుగుతుండేవాడు. అసలు బెంగళూరు సెటిల్మెంట్ ఆడబట్టుకొచ్చింది. తీరా చూస్తే బెంగళూరు సెటిల్మెంట్ అయిపోతుందని అన్నా ఇట్లా వచ్చేస్తుంది, ఒక 50 దాకా వచ్చేస్తుంది అని చెప్పి వేరే వాళ్ళ దగ్గరికి మీరు ఆయన అడగండి సార్ డబ్బులు అని చెప్పి ఈ గంగిరెడ్డి చేత 20 లక్షలు 15 లక్షలు దాని ఖర్చుల కోసం అని చెప్పి అప్పు తీపిచ్చాడు. తీరా చూస్తే ఆ బెంగళూరు సెటిల్మెంట్ అది వేస్ట్ అని తేలిపోయింది, అది ఉత్తుత్తి పేపర్, దొంగ పేపర్లని. స్వయంగా హోంమంత్రి డీజీపీ మాట్లాడి అయిపోయి వేస్ట్ అని తేల్చేశారు. అప్పుడు ఉన్నటువంటి బీజేపీ మంత్రి, కాంగ్రెస్ మంత్రి అప్పటికి ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఎవరు కూడా సహకరించలేదు. ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే అతను కూడా ఇన్వాల్వ్ అయ్యి ఏం లేదని చెప్పేశాడు. దాంతో వివేకానంద రెడ్డికి ఇంకేం పాలుపోవాలి. ఇక్కడ 10-14 లక్షలు దగ్గరగా అక్కడ ఇరుక్కుపోయి ఉన్నాడు. ఈలోపు సునీల్ యాదవ్ ఏం చేశాడు, మళ్ళీ సార్ అది వదిలేసేయండి, ఇక మనం ఇంకొకటి ఉంది మన దగ్గర వజ్రాలు, నా ఫ్రెండ్ ఒకడు ఈదవ్వాడు పురాతన వస్తువులు, అక్కడ వజ్రాలు అవి దొరికినాయి, అవి గనక అమ్మి పెట్టడానికి ఇక్కడ అడ్డం ఉంటది, పోలీసులు కానీ డిపార్ట్మెంట్లు కానీ మీరు అది చూసి పెడితే గనక మనకి దగ్గరగా 500 కోట్లు ఉంటుంది సార్, వాడికి 500 వస్తే మనకు ఒక 50 ఇస్తాడు